హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? సో కుకింగ్ విత్ జాతి రత్నాలు బాగా ఎంజాయ్ చేస్తున్నారా? సో మీ అందరి బ్లెస్సింగ్స్తో, మీ అందరి ప్రేమతో బ్యూటిఫుల్ ఎపిసోడ్ బ్యూటిఫుల్గా రన్ అయ్యింది. సో మంచి ఆదరణ వస్తుంది మీ దగ్గర నుంచి. సో కుకింగ్ ఎలానా ఏంటా అనుకున్నా కానీ చాలా చాలా బ్రహ్మాండంగా వస్తున్నాయి అనమాట. సో ఈరోజు మీ అందరికి ఒక బ్యూటిఫుల్ ఒక రెసిపీ, అంటే బేసికల్ అందరూ ఈవినింగ్ పూట ఏదో ఒకటి తినాలి, కొంచెం ఏదన్నా రెగ్యులర్గా కాకుండా డిఫరెంట్గా తినాలి అనిపించే ఒక డిఫరెంట్ రెసిపీ అనమాట. ఇదేంటంటే నూల్ పరోటా. అందరు పరోటా తింటారు, బట్ ఇందులో నూల్ పరోటా అంటే నూలు అంటే దారం దారాలుగా వస్తూ ఉంటాయి పరోటా. సో అది మీ అందరికి చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఇది ఆల్రెడీ నేను జాతిరత్నాల్లో చేయబోతున్నాను అనమాట. దానికన్నా ముందు ఇది రిహార్సల్స్ అనమాట. అన్నా ఇంకా దాబా పెట్టేసుకోవచ్చు మనం, అంటే ఇది వర్కౌట్ కాకపోతే. రాకేష్, ఈ పరోటా తినగానే 40 years బ్యాక్ అటు వెళ్ళాను. సో ఇప్పుడు నేను ఏం చేసినా సుజాత వాళ్ళు పడుకున్నారనమాట. సుజాత పాప వాళ్ళు లేవకముందే ఫినిష్ చేసేయాలన్నమాట. ఎందుకంటే వాళ్ళు లేచారనుకో చెయ్యనియరు. నేను కూడా నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట పరోటా చేయడం. అంటే పరోటా కూడా ఎప్పుడో ఒకసారి తిన్నాను, కానీ నేను పరోటా చేయడం మాత్రం ఇదే ఫస్ట్ టైం. ఓ మైదా పిండి తీసుకొని వేడి నీళ్ళు వేసేసి లిటిల్ బిట్ వైట్ ఎగ్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసి బాగా కలపాలి. ఎంత సాఫ్ట్గా పిండి వస్తే మీకు పరోటాలు అంత బాగా వస్తాయి అన్నమాట. సో ఇది మనం చేస్తుంది నూలు పరోటా కాబట్టి, సో చపాతీలాగా చేసుకొని బాగా సాగ తీసుకొని బాగా నూనె రాసుకొని ఆ పరోటాని మనం కత్తితో అలా ఘాట్లు పెట్టుకుంటూ ఉండాలి. పెట్టుకున్న తర్వాత దాన్ని మళ్ళీ మనం చపాతీలాగా చేసుకొని, సో దాన్ని వేడి వేడి పెనం మీద మనం వేయించుకోవాలి. కానీ ఎక్కువ మాడకూడదు. బేసికల్లీ ఒక గోల్డ్ కలర్లో, ఒక గోల్డ్ టించ్లో ఉండాలి. ఇలా తీసుకొని కొడితే నూలు పరోటా వచ్చేస్తుంది అనమాట. క్రష్ చేయాలి. వేడి కష్టపడి పరోటా చేశా. పరోటా చేయడం మామూలు విషయం కాదు. నిజంగా చాలా బాగుంది నాన్న. ఓకే, ఎందుకంటే నేను బయట తిన్నాను కదా. సో ఈ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఇంత ఇంత స్మూత్ ఎట్లా చేసినావు కన్నా, మనం ఇంట్లో అయితే ఇవి రావంటారు కదా అందరూ. చాలా బాగున్నావు. నువ్వు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. నీ డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్. నానా మొత్తానికి మా సుజాత ఫుల్ మార్కులు వేసేసింది. నాకైతే భయమైంది ఆ రోజున, కానీ ఈరోజు ఎపిసోడ్ మొత్తం చూసుకున్నాక సో హ్యాపీ. వాళ్ళు కూడా ఫుల్ మార్కులు ఇచ్చేశారు. సో ఏదైనా ప్రాక్టీస్ మీన్ పర్ఫెక్ట్ అన్నట్టుగా ప్రాక్టీస్ చేయాలి. సో పూర్తి